They came inside and fired, huh? Standing here. Okay. That side. 2 people coming, 9 people died. Bullet, huh? When it all burned down and you were left with nothing, did you question God or did you see it coming? Come on, come on. And I didn't know if I would see you again. Oh, did I lose you? I think I might have lost you. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ టుగెదర్ విత్ మామ్. మీ అందరికీ తెలిసే ఉంటుంది 2008లో జరిగిన ముంబై అటాక్స్ గురించి. టెర్రరిస్టులు ముంబైలో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ అటాక్ ఈ లియోపార్డ్ కేఫ్ మీదే చేశారు. ప్రతి సంవత్సరం అటాక్లో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ ప్రేయర్ చేసుకుంటారు. ఫ్యామిలీసే కాదు, ప్రతి సంవత్సరం 26 నవంబరు చాలామంది వచ్చి ఇక్కడ క్యాండిల్స్ పెట్టి వాళ్ళని గుర్తు చేసుకుంటారు. టెర్రరిస్టులు చాలా దారుణంగా ప్లాన్ చేసి మరి ఈ కేఫ్కి ఎక్కువ టూరిస్టులు ఫారినర్స్ వస్తారని అటాక్ చేశారు. ఈ ముంబై అటాక్స్ మీద 2-3 సినిమాలు వచ్చాయి. ఎంత దారుణంగా అటాక్ చేశారో ఆ సినిమాలో క్లిప్ పెడతాము, ఇక్కడ చూడండి. సినిమాలో యాక్ట్ చేసే సీన్ చూస్తేనే నాకు ఏదోలా అనిపించింది. ఇంకా అక్కడ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి తలంచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఆ కేఫ్ మొత్తం బుల్లెట్ మార్క్స్ కనిపిస్తూనే ఉంటాయి. అందరికీ తెలియాలని ఆ కేఫ్ వాళ్ళు ఏమి రిపేర్ ఏమి చేయకుండా అలాగే ఉంచేశారు. మేము కూర్చున్న టేబుల్ దగ్గరే ఈ మార్క్ ఏదో అనుకున్నాము. అక్కడ స్టాఫ్ ఇది కూడా బుల్లెట్ రాసుకొని వెళ్ళే మార్క్ అని వాళ్ళు చెప్తేనే మాకు తెలిసింది. ఈ గ్రీన్ టీ షర్ట్ ఆయనే అక్కడ మేనేజర్ అంట. అటాక్ జరిగేటప్పుడు ఈయన కూడా అక్కడే ఉన్నారని స్టాఫ్ మాకు చెప్తున్నారు. ఆయనతో కూడా మేము మాట్లాడడం జరిగింది. ఇక్కడ చూడండి, అద్దాల మీద బుల్లెట్ మార్క్స్ ఎప్పుడు కూడా అలాగే ఉన్నాయి. జనాలందరికీ దారుణం గురించి తెలియాలని ఏమీ మార్చకుండా అలాగే ఉంచేశారు. ఆ కేఫ్లో కొంచెం స్నాక్స్ ఆర్డర్ పెట్టుకొని తినేసిన తర్వాత ఆ మేనేజర్ ఎక్స్పీరియన్స్ ఏంటో మరియు అక్కడ అసలు ఏం జరిగిందో అతని ద్వారా తెలుసుకుందామని వెళ్ళాం. అదే టైంకి ఆయన కూడా డిన్నర్ చేస్తున్నారు. అయినా సరే మాకు చాలా ఓపిక్గా అక్కడ ఏం జరిగిందో అంతా చెప్పారు. While firing, We were present inside. inside means We were on the door. you are at the outside He was on the counter, I was on the door. door. They came inside and fired, huh? Standing here. Okay. That side. Two. 2 people coming, 9 people died. 9 people died. 9 people died. 2 staff killing Your staff. and 7 customers. Remaining or injured, huh? Very injured. Injured. Seriously. But they also died After some. On spot, 9 members died. On spot, 9 members. on the spot. ఈ కేఫ్కి 2 అటాక్ చేయడానికి వచ్చారంట. అందులో 9 మెంబర్స్ ఆన్ ది స్పాట్ చనిపోయారు. ఇంకా చాలామంది సివియర్ ఇంజరీస్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యారట. ఆ హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళలో చాలామంది ట్రీట్మెంట్ అవుతుండగానే చనిపోయారట. అతను చెప్తుండేటప్పుడు ఇంకొక షాకింగ్ విషయం చెప్పారు. అస్సలు నమ్మలేకపోయాం. అతను చెప్పగానే నాకే ఏదోలాగా అనిపించింది. Bullet.
అతనికి కూడా తలకి బుల్లెట్ తగిలిందంట. ఆ మార్కులు కుట్లన్నీ చూపిస్తున్నారు. తలకి అంత పెద్ద దెబ్బ తగిలినా వెంటనే రికవర్ అయిపోయి అదే హోటల్లో మళ్ళీ అదే మేనేజర్ జాబ్ చేస్తున్నారు. చాలా గ్రేట్ అనిపించింది. అతని ద్వారా ఈ మాటలన్నీ వింటే చాలా అప్సెట్ అయిపోయిందండి. చాలా బాధ అనిపించింది. టెర్రరిస్టులు ఈ కేఫ్లో అటాక్ చేసిన తర్వాత మిగతా టెర్రరిస్టులతో కలిసి తాజ్ హోటల్కి కూడా అటాక్ చేశారు. ఆ కేఫ్ నుంచి తాజ్ హోటల్ 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. అందరు టెర్రరిస్టులు ఈ హోటల్లోనే దాక్కొని 4 రోజులు అటాక్ చేస్తూనే ఉన్నారు. మొత్తం ఈ ముంబై అటాక్స్లో 175 మెంబర్స్ చనిపోయారు. మరియు 300 పైగా సివియర్గా జనాలు ఇంజ్యూర్ అయ్యారు. తాజ్ హోటల్ లోపలికి ఎలాగైనా వెళ్దాం అనుకున్నాము, కానీ లేట్ నైట్ అయిపోయిన వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాం. ఇవన్నీ లగ్జరీ బ్రాండ్స్ తాజ్ హోటల్ కిందన ఉంటాయి. ఈ కిందంతా చాలా బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి. తాజ్ హోటల్కి 2 ఎంట్రన్స్లు ఉంటాయండి. అటాక్స్ అయిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్ క్లోజ్ చేశారు. ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్కి వెళ్ళాలంటే ఈ కారిడార్ నుంచే వెళ్ళాలి. ప్రతి సిటీస్లో ఉన్న తాజ్ హోటల్స్ అన్నీ రతన్ టాటా గారివేనండి. రతన్ టాటా గారు సంపాదించిన మొత్తం ఇన్కంలో 60%, 70% అయినా చారిటీ రూపంలో డొనేషన్గా ఇచ్చేస్తుంటారు. అతను రీసెంట్గా చనిపోయారు. చాలా బాధ అనిపించిందండి. ఈ వెనకాతలు కనిపిస్తుంది కదండి, ఇదే మెయిన్ ఎంట్రన్స్ అండి తాజ్ హోటల్కి. అటాక్స్ తర్వాత ఈ ఎంట్రన్స్ క్లోజ్ చేశారు. ఇది పూల్ ఏరియా అండి, తాజ్ హోటల్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ అంతా చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు తాజ్ హోటల్ లోపల వ్యూ ఇదండి. తాజ్ హోటల్ ఓల్డ్ బ్లాక్, న్యూ బ్లాక్ మరియు గేట్వే ఆఫ్ ఇండియా, ఈ 3 వ్యూస్ చాలా బాగుంటాయి సీ నుంచి అని చూద్దామని బోటు మీద కూడా వెళ్తున్నాం. టెర్రరిస్టులు ఇదే సీ రూట్ నుంచి ముంబైలోకి ఎంటర్ అయ్యారు. అసలు ఈ టెర్రరిస్ట్ అటాక్స్ గురించి అసలు వీడియో తీయడం నాకు ఇష్టమే లేదండి. కానీ ఈ సంఘటన జరిగి 16 ఏళ్ళు అయ్యిందండి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్కి ఈ విషయాలు తెలిసి ఉండకపోవచ్చని, మా వీడియో చూసే వాళ్ళలో కొంతమంది యూత్కైనా ఈ విషయాలు తెలుస్తాయని వీడియో చేస్తున్నాం. ఆఖరికి అంతమంది చావులకి కారణమైన ఆ 9 మందిలో 8 మందిని మన ఆర్మీ పోలీసులు అక్కడే చంపేశారు. ఒకరిని మాత్రం జైల్లో పెట్టి 4 ఇయర్స్ తర్వాత ఉరి తీశారు. ఇంత దారుణానికి పాల్పడిన 9 మందికి ఏమొచ్చింది? ఇలాంటి దారుణాలు ఇంకెప్పుడు జరగకూడదని మనస్ఫూర్తిగా దేవుడికి ప్రేయర్ చేస్తున్నా. ఇంకంతేనండి ఈ వీడియో. ఇంకా ముంబైలో చాలా ప్లేసెస్ విజిట్ చేసాము, రాబోయే వీడియోస్లో పెడతామండి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి.